ధన్యవాదాలు అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ. అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజల బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష. అందులో ప్రధానంగా బస్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య. గుడివాడకి 2 లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ బస్టాండు ఎప్పుడో 1983లో ఆధునీకరించబడింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి హాయంలో. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు. అంతేకాకుండా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష. 4 చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే 4 అడుగుల పైన నీళ్ళు అక్కడ నిలిచిపోతాయి అధ్యక్ష. చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. రవాణా శాఖ మంత్రులు వారు కూడా ఈ ఫొటోస్ కూడా వచ్చి ఒకసారి ఇచ్చి ఆయన కూడా దీని మీద పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అయితే 20 బస్ స్టాండ్ అనేది అత్యంత మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఏదైనా మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్లో బస్ స్టాండ్కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే బస్ స్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్ స్టాండ్ ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ బస్ స్టాండ్ అనేది ఇమీడియట్ గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి. ఎందుకంటే అత్యంత తక్కువ జనసాంద్రత ఉంటుంది అధ్యక్ష. సో దయచేసి బస్ స్టాండ్కి వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం బస్సుల కొనుగోలులో కానీ అక్కడ పనిచేసే కండక్టర్లు అలాగే డ్రైవర్లు నియామకాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు టోటల్గా 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రేపు కొత్తగా కొనుగోలు చేసే బస్సులకు అలాగే ఇప్పుడు వస్తున్న బస్సులకు అన్ని బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అడిగిన విధంగా ఆన్ కాల్ డ్రైవర్స్ విషయంలో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇది ఫైనాన్షియల్ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఇది జాప్యం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈహెచ్ఎస్ విధానం గురించి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కింద ఉండడం వల్ల 2020 సంవత్సరం తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అశాస్త్రీయంగా ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఈహెచ్ఎస్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. దాని విషయంలో కూడా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో చర్యలు తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అలాగే గౌరవ గుడి శాసనసభ్యులు అడిగినట్టు ముఖ్యంగా బస్ స్టాండ్ల విషయంలో చాలా 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన మరమ్మతులు చేసేదానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్రంలో ఇలాంటి 22 బస్ స్టాండ్లు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాల్లోని ఈ బస్ స్టాండ్ల అన్ని రాళ్లను ఆధునీకరించేదానికి ఏపీఎస్ఆర్టీసీ కూడా చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇండస్ట్రీ మినిస్టర్ గారు.